హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు, మనము పరిపూర్ణులమును మనము అనునాంగులము అయి ఉండాలి అంటే, అలాగే మన పనులన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనము ఏం చేయాలి, మనము ఓర్పు మనలో ఉండే ఓర్పును మనము ఎప్పుడు చంపేయకూడదు. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకునవచ్చు అంటే, మనము జనరల్గా ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసాము అనుకుంటే, ఆ పని మనము కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక ఆ పని సఫలం అవ్వట్లేదు అనుకుంటే మనము అక్కడికక్కడే ఆపేసి ఇంకో పనికి జంప్ అవ్వాలని ట్రై చేస్తాము. కానీ అలాగా కొన్నిసార్లు వర్క్ అవ్వచ్చు, అది మంచిదే. కానీ అలాగే ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే మనకు స్థితప్రజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఏదైనా పని చేస్తున్నామంటే దానిపైన కన్సిస్టెంట్ హోప్ అనేది ఉండాలి. అలాగే మనము ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండి ఒకవేళ ఆ పని సక్సెస్ అవ్వలేదు అనిపించినా కానీ మనం అదే దాంట్లో ముందుకు వెళ్తూ ఉన్నామంటే, మనం చేసే ప్రాసెస్ని కరెక్ట్గా చేస్తూ ముందుకు వెళ్ళాము అంటే ఆ పని మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఒకవేళ పని కాదనుకున్నా ఇంకా ఏదైనా కానీ ఒకవేళ మన జీవితంలో చాలా కష్టాలు వస్తున్నాయి, అందుకు ఇంకా మనము దేవుడిని నమ్ముకోవడమే ఆపేద్దాము, అసలు దేవుడే లేడు అన్నట్టు అనుకోకూడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు కష్టాలు ఉన్నట్టు అనిపించినా కానీ మనల్ని దేవుడైన యేసు ప్రభువారు ఏదో ఒక గొప్పదానికి లైనప్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఏదైనా గొప్పది మన జీవితంలో నెరవేరాలి అని ఆయన మనల్ని సరైన మార్గంలో నిలబెడుతున్నారు అనే దాన్ని బట్టి మనము ఆలోచించాలి. అలాగే మనము ఓర్పు కలిగి ఉండి ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారి వైపు చూస్తూ ఉండాలి. సో అది మనకు ఎంతో ముఖ్యమైనది. అలా కనుక మనం ఓర్పు కలిగి ఉంటే ఈ వచనం ప్రకారం మనము పరిపూర్ణులం అవ్వచ్చు, సంపూర్ణులం అవ్వచ్చు, అనునాంగులం అవ్వచ్చు. అలాగే సంతోషంగా ఆనందంగా మనం చేసే ప్రతి ఒక్క పని సఫలీకృతం అవుతూ సంతోషంగా ఈ భూమిపైన జీవించవచ్చు. కాబట్టి మనకు ఓర్పు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఓర్పు కలిగి ఉండాలి అని మీరు మాకు తెలియపరిచినాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండి ఎలాంటి పని అయినా కానీ, ఎలాంటి సక్సెస్ వచ్చినా లేదంటే ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కానీ మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు మాకు ఏదైనా పని ఇస్తే తప్పకుండా నెరవేరుతుంది అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము మీ పైన ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోకుండా ఎప్పుడు మీ వైపే చూస్తూ ఉండేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించి వాళ్ళు కూడా ఎప్పుడు ఓర్పు కలిగి ఉండి ఎల్లప్పుడూ మీ వైపే విశ్వాసంతో చూస్తూ ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.